ఎవరు ఎక్కడ ఉండి ఎంత కృతజ్ఞతతో బతికినవాడు కానివ్వండి, ఎప్పుడూ ఆయన పేరెత్తనివాడు కానివ్వండి, గోవిందా అని కూడా అననివాడు కానివ్వండి, కానీ కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి ఆయన్ని తలుచుకున్నాడు అనుకోండి, అంతే ఉత్తర క్షణంలో వచ్చి ఆదుకుంటాడు. కలలోనంత మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చును సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు. కలలో కూడా ఎప్పుడూ వెంకటరమణుణ్ణి తలుచుకోనటువంటి వాడు పరమ కృతజ్ఞుడైనటువంటి వాడు ఆపత్కాలంలో ఏదైనా పెద్ద కష్టం వచ్చి మీద పడిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల చేత తన బుద్ధి చేత తాను తప్పించుకోవడం సాధ్యం కాదు అన్న విషయాన్ని బుద్ధి చేత రూఢం చేసుకుని అప్పుడు ఇక ఆయన తప్ప వేరొక మార్గం లేదు అని మనసులో విశ్వసించి ఒక్కసారి పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి ఆపద తీర్చడం కాదు, తనని తాను కూడా ఇచ్చే